మీరు ఒక్క క్లిక్తోనే షార్ట్స్ చేసుకోవచ్చండి, అది కూడా ఫ్రీగానే. ఇప్పుడు నేను చెప్పింది అక్షరాల నిజమండి. నోట్బుక్ ఎల్లంలో ఒక కొత్త ఫీచర్ అయితే వచ్చిందనమాట, షార్ట్స్ చేసుకోవచ్చు. నోట్బుక్ ఎల్లం ఎవరెవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళందరికీ చాలా బాగా తెలుసు. యూట్యూబ్లోని వీడియో లింక్ కాపీ చేయొచ్చు, అలాగే ఏదైనా వెబ్సైట్లోనే ఆర్టికల్ డైరెక్ట్ లింక్ కాపీ చేసి అక్కడ వీడియో కూడా చేసుకోవచ్చు. మన దగ్గర ఉన్న టెక్స్ట్ అయినా సరే, లేదంటే డ్రాఫ్ట్స్లో ఉన్నోటి అయినా అప్లోడ్ చేయొచ్చు. ఇలా చాలా రకాలుగా వీడియోస్ చేయొచ్చు. ఎక్స్ప్లెయినర్ వీడియోస్ ఎలా వస్తాయో మీ అందరికీ తెలుసు, లాంగ్ వీడియోస్. ఇప్పుడు అదే షార్ట్ వీడియోస్ ఇదే విధంగా చేసుకోవచ్చు అండి. కాకపోతే ఇక్కడ మళ్ళీ మనకు యానిమేట్ కూడా అవుతున్నాయి అన్నమాట షార్ట్స్ అయితే. నేను ఆల్రెడీ వీడియో చేశాను చూడండి. ఇక వాయిస్ అంటారా, ఇందులో లైక్ హ్యూమన్ మాట్లాడినట్టే ఉంటుంది వాయిస్ అయితే. కాబట్టి స్టిల్ ఎండ్ వరకు చూడండి. ఫ్యాక్ట్స్, ఎడ్యుకేషనల్, ఎవరైనా సరే ఏ టైప్ కంటెంట్ కేటగిరీ వాళ్ళకైనా సరే ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా చాలా ఈజీగా షార్ట్స్ ఫ్రీగా చేసుకోవచ్చు. కాబట్టి స్టిల్ ఎండ్ వరకు చూడండి. మీరు మధ్యలో స్కిప్ చేసినట్లయితే వీడియో మీకు కన్ఫ్యూజన్గా అనిపిస్తుంది. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. నోట్బుక్ ఎల్లంలో మనకు ఒక కొత్త ఫీచర్ అయితే యాడ్ అయిందనమాట. షార్ట్స్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మన దగ్గర ఉండే న్యూస్ కానీ, లేదంటే చిన్న చిన్న ఫ్యాక్ట్స్ కానీ ఏవైనా సరే మనము ఇమీడియట్గా ఇక్కడైతే షార్ట్ ఫార్మాట్లో వీడియోస్ అయితే చేసుకోవచ్చు అనమాట. నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను, ఒకసారి చూపిస్తాను చూడండి. To stop AI video generators from constantly hallucinating your character's face, you need a character turnaround sheet. Let's say your text prompt describes a 23-year-old South Indian woman wearing a red sari. Detailed text descriptions alone aren't enough to control the AI, and giving it just one reference portrait fails too, because the second she turns her head or looks surprised, the AI has no visual data for those new angles, so it just hallucinates. That is exactly what the character turnaround sheet fixes. It acts as a strict visual anchor for the AI. By combining her front view, side profile, and distinct emotional expressions into one single locked-in master reference grid. When you feed this comprehensive sheet into your video tool, it forces the AI to reference those specific మీరు చూసిన షార్ట్ అనేది నా ఏఐ తెలుగు క్రియేషన్ ఛానల్లోని ఈ క్యారెక్టర్ షీట్ ఎలా చేయాలి అనే వీడియో లింక్ను కాపీ చేసి ఇప్పుడు మీరు చూసిన షార్ట్ని అయితే నేను తయారు చేశాను అనమాట. ఈ విధంగా మనం సింపుల్గా ఎటువంటి వీడియోనైనా సరే షార్ట్గా అయితే చేసుకోవచ్చు అనమాట. వాయిస్ కూడా చూసారు కదండి, ఆ యానిమేషన్స్ కూడా చూసారు కదా, పర్ఫెక్ట్గా చాలా బాగా అయితే వచ్చాయి కదా. అలాంటి షార్ట్స్ని మనం ఎలా చేసుకోవచ్చు అనేది నేను క్లియర్గా అయితే చెప్తాను. స్టిల్ ఎండ్ వరకు వీడియోని అయితే చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే నోట్బుక్ ఎల్లం అయితే ఓపెన్ చేయండి. మనకి ఇది ఫ్రీగా యూజ్ అయితే చేయొచ్చండి. లాస్ట్ టైం నేను వీడియో అయితే చేశాను, లాంగ్ వీడియోస్ కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి. ఇప్పుడు నేను రెండింటి గురించి మళ్ళీ క్లీన్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్టిల్ ఎండ్ వరకు చూడండి, ప్రతి ఒక్కరికి చాలా బాగా అయితే యూజ్ అవుతుందన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ట్రై నోట్బుక్ వెళ్ళమని ఉంది కదా, దానిపైన అయితే క్లిక్ చేసి మీ జీమెయిల్ అకౌంట్తో అయితే లాగిన్ అయిపోండి. మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే వస్తుంది. లాస్ట్ వీడియో నేను తయారు చేసిన షార్ట్ వీడియో అనేది ఇదే అనమాట. ఇప్పుడు ఇక్కడ మనకి క్రియేట్ న్యూ అని ఉంది కదా, దానిపైన అయితే క్లిక్ చేసేయండి. మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ దగ్గర అప్లోడ్ ఫైల్స్ ఉంటాయి, అంటే వీడియో ఫైల్స్ కానీ ఏ ఉన్నా సరే ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు అనమాట. మీరు ఏ కంటెంట్ టైప్ చేయాలనుకుంటున్నారో, లేదు ఏదైనా ఆర్టికల్ కానీ లేదంటే యూట్యూబ్ వీడియో కానీ డైరెక్ట్గా ఇక్కడ కాపీ పేస్ట్ అయితే చేయొచ్చు. అలాగే ఇక్కడ మీకు డ్రైవ్లో ఉన్నోటి కూడా ఇక్కడైతే అప్లోడ్ చేయొచ్చు, లేదంటే డైరెక్ట్ మీ దగ్గర ఉన్న టెక్స్ట్ని అయితే ఇక్కడ కాపీ పేస్ట్ అయితే చేయొచ్చు అనమాట. నేను ఇప్పుడు ఈ వెబ్సైట్ అనే దానిపైన అయితే క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు నేను మళ్ళీ ఏఐ తెలుగు క్రియేషన్ ఛానల్ అయితే ఓపెన్ చేస్తున్నాను. నా ఛానల్లో వీడియోని నేను ఏదో ఒకటి ఓపెన్ చేయాలనుకుంటున్నాను. ఇది మా ఆయన చేసిన వీడియో అండి, వ్యూస్ ఎందుకు రావట్లేదు అనేసి. ఈ వీడియోని అయితే నేను కాపీ చేసుకుంటున్నాను. ఇప్పుడు మీరు చూసే వీడియోకి అసలు మనం చేసే షార్ట్ వీడియోకి అసలు ఎటువంటి పోలిక కూడా ఉండదండి. నేను ఇప్పుడైతే నోట్బుక్ ఎల్లం అయితే ఓపెన్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ నేను లింక్ అయితే పేస్ట్ చేస్తున్నాను. ఇలా మీరు ఎవరి వీడియోస్ అయినా సరే చేసుకోవచ్చు అండి. ఇక్కడ ఇన్సెట్ అని ఉంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేస్తున్నాను. చూడండి, మనకి ఇప్పుడు మ్యాటర్ అంతా గ్యాదర్ అయితే చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ మనకి మ్యాటర్ గ్యాదర్ అయిపోయింది. ఇక్కడ వీడియో అని ఉంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సినిమాటిక్ ఎక్స్ప్లెయినర్ షార్ట్ అని ఉంది కదా, నేను షార్ట్ పైన అయితే క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మీకు ఏ విధంగా టాపిక్ ఉండాలి అని చెప్పేసి ఇక్కడ మనకు 3 అయితే ఇచ్చిందనమాట. నేను దీన్ని ఒకదాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీకు కస్టమ్ టాపిక్ కావాలన్నా సరే ఇవ్వచ్చు అనమాట. ఇక్కడ నేను జనరేట్ పైన అయితే క్లిక్ చేస్తున్నాను. చూడండి, మనకి ఇక్కడ కింద జనరేట్ షార్ట్ వీడియో అని పడింది కదా, మనకి వెంటనే ఒక 10-15 సెకండ్లలో ఇక్కడ వీడియో రాదండి. కనీసం ఒక 4 నుంచి 5 నిమిషాల టైం అయితే తీసుకుంటుంది. చాలామంది లాస్ట్ టైం నేను వీడియో చేసినప్పుడు అసలు మాకు లోడ్ అవుతూనే ఉంది, మాకు వీడియో రావట్లేదు
అని చెప్పేసి చాలామంది అయితే చెప్పారనమాట. నేను ఆల్రెడీ చాలా వీడియోస్ అయితే చేశానండి. ఇక్కడ నేను మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తా చూడండి. చూడండి, లాస్ట్ టైం నేను చెప్పింది కూడా మీకు పరశురామ వీడియో అనమాట. ఇదేనండి. నేను చాలా వీడియోస్ అయితే చేశాను. నాకు 6 నిమిషాల 50 సెకండ్లు ఎక్స్ప్లెయినర్ వీడియో, లాంగ్ వీడియో అనమాట. మనం ఇలా చాలా రకాల చేసుకోవచ్చు అనమాట ఇక్కడ. ఇంకా నేను చాలా చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, భీష్మ, అలాగే జర్నీ ఆఫ్ రామ, ఇలా చాలా చేశాను. మీ దగ్గర ఆర్టికల్ ఉన్నా, ఫ్యాక్ట్స్ ఉన్నా, లేదంటే ఏదైనా యూట్యూబ్ షార్ట్స్కి సంబంధించి యూట్యూబ్ నుంచి అయినా సరే, ఎడ్యుకేషనల్ కంటెంట్ చేయాలన్నా సరే చాలా బాగా యూజ్ అవుతుందండి. డైరెక్ట్ ఇక్కడ క్యాప్షన్స్ కూడా మన వీడియో టైప్ బట్టి క్యాప్షన్స్ కూడా వస్తాయండి. మీరు డైరెక్ట్గా అలానే వీడియో తీసుకెళ్ళి అప్లోడ్ చేయకుండా మనం ఎడిటింగ్ యాప్లో వేసి కొంత స్కిల్స్, మీ దగ్గర ఉన్న కొన్ని చిన్న చిన్న స్కిల్స్ అయితే ఎడిటింగ్లో చూపించండి. అప్పుడు మీకు పర్ఫెక్ట్గా వీడియోకి ఎటువంటి సమస్య రాకుండా ఉంటుంది. చూడండి, నాకు ఇంకా వీడియో అయితే జనరేట్ అవుతూనే ఉంది. ఇప్పుడు ఈలోపు మనము ఇంకొకటి ట్రై చేద్దామండి. ఇక్కడ నేను క్రియేట్ న్యూ పైన అయితే క్లిక్ చేస్తున్నానండి. ఇప్పుడు నేను ఈ యూట్యూబ్లోకి వెళ్తున్నాను. మళ్ళీ తెలుగు లైఫ్ లెసన్స్ ఛానల్ అయితే ఓపెన్ చేస్తున్నానండి. మీ అందరికీ తెలుసు, ఇక్కడ మోటివేషనల్ అలాంటి వీడియోస్ వస్తూ ఉంటాయన్నమాట. ఇక్కడ ఓడిపోయిన టీంకి కూడా 400 కోట్లు అనే వీడియో ఉంది కదా, దీన్ని అయితే నేను షేర్ పైన క్లిక్ చేసి వీడియో లింక్ని అయితే కాపీ చేసుకుంటున్నాను. ఇక్కడ మళ్ళీ వెళ్ళేసి ఇక్కడైతే పేస్ట్ చేస్తున్నానండి. ఇక్కడ ఇన్సెర్ట్ చేస్తున్నాను. చూడండి, మనకైతే ఇక్కడ మ్యాటర్ని అయితే గ్యాదర్ చేసుకుంటుంది అనమాట. మనం చేసిన వీడియోకి ఈ వీడియోకి అసలు ఎటువంటి పోలికలు అనేది ఉండవు, చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ వీడియో ఓవర్ వ్యూలోకి వెళ్ళారనుకోండి, ఇక్కడ మనకి ఎక్స్ప్లెయినర్ అని ఉంటుంది, సినిమాటిక్ అని ఉంటుంది. ఈ సినిమాటిక్ అంటే మనము విజువల్స్ అనేటి బాగా డిఫరెంట్గా మంచిగా ఉంటాయండి. ఇక్కడ ఎక్స్ప్లెయినర్ వీడియో అంటే మనకు టెక్స్ట్ ప్రతిదీ మనము బోర్డు పైన ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎలా వస్తుందో అలా ఉంటుందండి. మీకు ఏది కావాలన్నా సరే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. నేనైతే ఈ ఎక్స్ప్లెయినర్ పైన అయితేనే క్లిక్ చేస్తున్నాను. షార్ట్ పైన క్లిక్ చేసామనుకోండి, ఇక్కడ మనకు బాగా గమనించండి, ఇక్కడ మనకు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకునేదానికి ఆప్షన్ లేదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అదే మీరు ఎక్స్ప్లెయినర్ వీడియోస్లోకి వెళ్ళారనుకోండి, ఇక్కడ మళ్ళీ మనకు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకునేదానికి ఆప్షన్ ఉంది. మనం తెలుగు కావాలన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ విజువల్ స్టైల్ ఎలా ఉండాలి అనేది రాసుకోవచ్చు. కస్టమ్ కావాలన్నా, క్లాసిక్ కావాలన్నా, వైట్ బోర్డ్ కావాలన్నా, ఇక్కడ ఇలా చాలా ఉన్నాయి. మీరు కావాలంటే రాసుకోవచ్చు అనమాట. నేనైతే ప్రస్తుతానికి ఈ వైట్ బోర్డ్ అనే ఆప్షన్ అయితే తీసుకుంటున్నానండి. తీసుకొని ఇక్కడ ఎలా చేయాలి అని అడుగుతుంది. ఫైనాన్షియల్ బ్రేక్ డౌన్ లాగానా, ఎగ్జిక్యూటివ్ సమ్మరీ లాగానా ఇలా అడుగుతుంది. మీకు కావాలంటే కస్టమ్ టాపిక్ కూడా అయితే ఇక్కడ రాసుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ బిజినెస్ డీప్ డైవ్ అని చెప్పేసి ఇక్కడ జనరేట్ పైన అయితే క్లిక్ చేస్తున్నానండి. మళ్ళీ మనకు చూడండి, ఇక్కడ జనరేటింగ్ ఎక్స్ప్లెయినర్ వీడియో అని పడింది. మనకు లాంగ్ వీడియో అయితే వస్తుందన్నమాట. ఈ విధంగా మీరు దీన్ని యూజ్ చేసుకొని, ఇది ఫ్రీ అండి, ఎటువంటి మీరు పెయిడ్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎడ్యుకేషనల్ పర్పస్ వీడియోస్, ఫ్యాక్ట్స్, ఇలా చాలా రకాల డిఫరెంట్ కేటగిరీ వీడియోస్ అయితే ఇక్కడ మనం చేసుకోవచ్చు అనమాట. ట్రై చేయండి. కానీ చేసిన వీడియోని తీసుకెళ్ళి డైరెక్ట్గా అప్లోడ్ చేయకుండా ఎడిటింగ్లో ఎఫెక్ట్స్ యాడ్ చేయడము, ట్రాన్సిషన్స్ యాడ్ చేయడము, ఇక జూమ్ ఇన్, జూమ్ అవుట్ ఉంటాయి కదా, వీటన్నిటిని ఎక్కడెక్కడ అవసరమో అక్కడ వాడితే మీకు ఛానల్ అంటే మనకు హ్యూమన్ ఎడిటింగ్ స్కిల్స్ మనం చూపించగలిగితే మీకు యూట్యూబ్లో ఎటువంటి ఇష్యూస్ అయితే రావండి. ఇలాంటివన్నీ జాగ్రత్తగా అయితే చూసుకోండి. డైరెక్ట్గా మొత్తం ఏఐతో మనం వీడియో మొత్తాన్ని చేసేసి దాన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే అసలు అది 0 ఎఫెక్ట్స్ కంటెంట్ కింద ఉంటుందండి. అందులో మన ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేనట్టు. కాబట్టి ఖచ్చితంగా ఎడిటింగ్ పెద్ద సమస్య ఏం కాదండి. యూట్యూబ్లో ఒక 2-3 వీడియోస్ చూసారంటే ఫ్రీగానే, మనం ఏం డబ్బులు కూడా పెట్టాల్సిన అవసరం లేదు ఎడిటింగ్కి. మనకు చాలా యాప్స్ అయితే ఉన్నాయి, ఎడిటింగ్ యాప్స్ ఫ్రీగా. ఒక 2-3 వీడియోస్ చూసారంటే మీరు బేసిక్ ఎడిటింగ్ నేర్చుకున్నా సరిపోతుంది. ఎంచక్కా మనము ఏఐని యూస్ చేసుకొని, మన ఎడిటింగ్ స్కిల్స్ యూస్ చేసుకొని మనము వీడియోస్ అయితే మానిటైజేషన్ అయితే చేసుకోవచ్చు. కానీ ఎవరి వీడియోస్ను డైరెక్ట్గా డౌన్లోడ్ చేయడము, ఎవరి ఫొటోస్ను డైరెక్ట్గా యూజ్ చేయడము, కాపీరైట్ కంటెంట్ని అవాయిడ్ చేయండి. ఇలా మీరు సొంతంగా జనరేట్ చేసి ఒరిజినల్ స్కిల్స్ యాడ్ చేశారంటే మీకు మానిటైజేషన్ అయితే అవుతాయి వీడియోస్. చూడండి, మన షార్ట్ వీడియో అయితే వచ్చేసింది. నేను ఒకసారి ప్లే చేసి వినిపిస్తా చూడండి. Want the YouTube algorithm to finally push your channel into search results?
It comes down to channel keywords. Take a brand new educational channel. The videos are high quality, but the view counter is completely stuck at 0 because uploading good videos just isn't enough. Without a categorization map in your root settings, your channel is effectively invisible to the system. That map is your channel keywords, found under your basic settings. Think of this as your permanent identity badge. When a viewer types a query, the search engine doesn't just scan individual video titles. It checks these root-level tags to validate if the entire channel is an authoritative match. So you input specific niche phrases and your channel name into this backend setting. This successfully builds a solid routing bridge for the algorithm to follow. And that brand new educational channel that was completely stuck at 0 views just moments ago, it now appears directly at the top of search results, effortlessly capturing the exact చూసారు కదండి వీడియో. ఆ యానిమేషన్ అవన్నీ కూడా చాలా అంటే చాలా బాగా వస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని యూజ్ చేసుకొని వీడియోస్ చేయడం స్టార్ట్ చేయండి. మీకు ఆ ఎడిటింగ్ నేను చెప్పాను కదా, ఎడిటింగ్ అనేది కొద్దిగా యాడ్ చేయండి. ఇక్కడ వచ్చినట్టు పెట్టుకుంటే ఇక్కడ మనకు 1 నిమిషము 1 సెకండ్ వచ్చింది. ఆ మధ్య మధ్యలో కట్ చేసుకోవడము, ట్రాన్సిషన్స్ యాడ్ చేసుకోవడము, చిన్న ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవడము, ఆ విధంగా అయితే మీరు చిన్న మార్పులు అయితే చేయండి. ఈ వీడియో చాలా మందికి యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. చాలా వీడియోస్ని మనము డైరెక్ట్గా ఈ విధంగా షార్ట్స్ రూపంలో అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే నేను లాంగ్ వీడియో చేశాను కదండి, చూడండి లాంగ్ వీడియో కూడా వచ్చింది. నేను ఒకసారి అది కూడా ప్లే చేసి వినిపిస్తాను. క్రికెట్ మన దేశంలో ఇది కేవలం ఒక ఆట మాత్రమే కాదు, అదొక పెద్ద పండగ. అయితే గ్రౌండ్లో మనం చూసే ఈ ఎంటర్టైన్మెంట్ వెనుక వేల కోట్ల రూపాయల బిలియనేర్ బిజినెస్ మోడల్ ఒకటి నడుస్తుంటుంది. అసలు మ్యాచ్లను టీవీల్లో, మొబైల్స్లో ఫ్రీగానే చూస్తున్నాం కదా. మరి ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్ లాంటి ప్లేయర్ల కోసం ఫ్రాంచైజీలు 20 కోట్లు 24 కోట్లు పెట్టి ఎలా కొంటున్నాయి? స్టేడియంలోకి వచ్చే ఫ్లాష్ బ్యాక్ కార్పొరేట్ టోర్నమెంట్గా దీన్ని స్టార్ట్ చేశారు. ఆ తర్వాత చూసారు కదండి, ఈ విధంగా సింపుల్గా అయితే చేసుకోవచ్చు. ఇక వాటర్ మార్క్ అంటారా, నేను లాస్ట్ వీడియోలో అయితే చేశాను మన వీడియోస్కి వాటర్ మార్క్ ఎలా రిమూవ్ చేసుకోవచ్చు అనేసి. లేదంటే ఇక్కడ అదే ప్లేస్లో మీ ఛానల్ నేమ్ని అయితే కవర్ చేసుకోవచ్చు. ఇక మనకి ఇక్కడ డౌన్లోడ్ ఉందన్నమాట, ఫ్రీగా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీ దగ్గర ఉన్న స్క్రిప్ట్తో అయినా సరే, లేదా ఏ యూట్యూబ్ లింక్ని ఇక్కడ పేస్ట్ చేసైనా సరే కంటెంట్ని మనం షార్ట్స్ గాను అలాగే లాంగ్ వీడియోస్ గాను మార్చుకోవచ్చు అనమాట. ఈ వీడియో చాలా మందికి యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఒకవేళ యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి కంటెంట్ అయితే మన ఛానల్లో వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.